హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు భద్రకాళి కార్స్. ఈరోజు మన ముందుకి మహేంద్ర ఎక్స్‌వీ 500 W8 మోడల్. ఇది వచ్చేసి ఢిల్లీ వెహికల్. తెలంగాణకు వచ్చింది. మహబాద్ రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ వచ్చేసి బ్రాండ్ న్యూ కండిషన్తో ఉంది. ఇప్పుడు మనం వెహికల్ యొక్క అవుట్లుక్ చూద్దాం. వెహికల్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. అండ్ వెహికల్కి సైడ్ రెయిన్ వైజర్స్, డోర్స్ డోర్స్ డోర్ సపోర్టర్స్ అండ్ ఫుట్ హ్యాండ్లర్స్ ఉన్నాయి. ఒక్క డెంట్ కూడా లేదు. అండ్ బ్యాక్ చూసుకున్నట్టయితే బ్యాక్ బ్యాక్ వైపర్ వచ్చింది. సేమ్ ఈ సైడ్ కూడా సేమ్ అలానే ఉంది. ఫ్రంట్ లుక్ చూస్తే చాలా చాలా బాగుందండి. ఎంత బాగుందంటే కొత్త కార్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంటీరియర్ విషయానికి వచ్చేస్తే ఇంటీరియర్ చాలా 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 బాగుందండి. ఎంత నీట్ ఉందంటే చూడండి మీరే. సీట్ కవర్స్ కూడా నీట్గా ఉన్నాయి. అండ్ దీనికి వచ్చేసి హ్యాండ్ రెస్ట్, సీట్ అడ్జస్టర్స్, సీట్ అప్ అండ్ డౌన్ అండ్ సీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అవుతుందండి. ఇది వచ్చేసి W8 టాప్ మోడల్. అండ్ డెంటింగ్ పెయింటింగ్ అనేది అసలుకే జరగలేదండి. మీకు చూపిస్తున్నా చూడండి. ఒరిజినల్ పెయింట్ అండి. పెయింట్ అనేది అసలే జరగలేదండి. బ్యాక్ చూసుకున్నట్టయితే ఇది 7 సీటర్ కాబట్టి మిడిల్ సీట్ 3 సీటర్ అండ్ బ్యాక్ వచ్చేసి 2 సీటర్. మధ్యలో చాలా ఫ్రీగా ఉంటుందండి. లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ చాలామందికి 7 సీటర్ అంటే చాలా ఇష్టం. అండ్ లో బడ్జెట్లో కావాలంటే దొరకదు. బట్ ఇది లో బడ్జెట్లో వస్తుందండి. 6 ఫీట్ ఉన్న వాళ్ళకు కూడా బ్యాక్ సీట్ చాలా బాగుంటుందండి. కంఫర్ట్ చాలా ఉంటుంది. లగ్జరియస్ వెహికల్ అండి ఇది. బట్ ఒక్క డిసడ్వాంటేజ్ ఉందండి. బ్యాక్ బూట్ స్పేస్ అనేది ఉండదు దీనికి. మనం బ్యాక్ సీట్స్ ఫోల్డ్ చేసుకుంటే అది 5 సీటర్ అవుతుంది. లగేజ్ అనేది చాలా పడుతుంది. బట్ మనకు 7 సీటర్ ఉన్నప్పుడు పైన క్యారియర్ కూడా పెట్టుకోవచ్చు. అది మన ఆప్షనల్. బ్యాక్ సీట్ ఫుల్గా ఫోల్డ్ అయిపోతాయండి. కంప్లీట్ మీకు బ్లాక్ అనేది చాలా బాగా స్పేస్ ఉంటుందండి. ఈ వెహికల్కి ఆల్ 4 డోర్స్కి LED ల్యాంప్స్ అనేవి వస్తాయండి. మిడిల్ సీట్ని ఫోల్డ్ చేసి అలాగే పుల్ చేస్తే పైకి లేస్తుందండి. మనం ఫ్రీగా బ్యాక్ సీట్లోకి వెళ్ళొచ్చు. బ్యాక్ మ్యాటింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. మ్యాటింగ్ మీద మళ్ళీ కాటన్ మ్యాటింగ్ అండి. ఎంత బాగుందో చూడండి. ఇంకో హెడ్ రెస్ట్ కూడా ఉంది. బట్ బ్యాక్ పడిపోయింది. ఆ బాటిల్ హోల్డర్ పక్కనే AC కంట్రోలర్ ఉంటుందండి. దీనికి వచ్చేసి సపరేట్గా బ్యాక్ AC అనేది ఉంటుందండి. యాజ్ యూజువల్ 4 డోర్స్కి పవర్ విండోస్ అండ్ బ్యాక్ మిడిల్ డోర్స్కి మాత్రం చైల్డ్ సేఫ్టీ లాక్స్ ఉంటాయండి. ఈ వెహికల్కి వచ్చేసి ఫ్యూయల్ క్యాప్ బటన్ వచ్చేసి ఫ్రంట్ ఉంటుందండి. దాని పక్కనే హై బీమ్ లో బీమ్ కంట్రోలర్ అండ్ హెడ్లైట్ కంట్రోలర్ కూడా ఉంటుందండి ఈ బండిలో. అండ్ మీటర్ రీడింగ్ చూసుకున్నట్టయితే 86,372 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. ఈ బండికి క్రూజ్ కంట్రోల్ ఉంటుందండి. స్టీరింగ్ రైట్ సైడ్ వచ్చేసి వాయిస్ అసిస్టెంట్ అండ్ క్రూజ్ ఆన్ ఆఫ్. క్రూజ్ ప్లస్ సింబల్ 2 సెకండ్స్ పట్టుకుంటే క్రూజ్ ఆన్ అవుతుందండి. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి యాజ్ యూజువల్ సేమ్ మన కారుకున్నట్టే ఉంటుంది. అది లెఫ్ట్ సైడ్ లివర్ వచ్చేసి ఫ్రంట్ వైపర్స్ అండ్ బ్యాక్ వైపర్ది అండ్ అది. రైట్ సైడ్ వచ్చేసి హెడ్లైట్ DSLR ఆటోమేటిక్ ఆఫ్ అండ్ మీకు యాజ్ యూజువల్ తెలిసినట్టు హై బీమ్ లో బీమ్. స్క్రీన్ వచ్చేసి కంపెనీ స్క్రీనే అండి. AC ఆన్ ఆఫ్ బటన్స్ అండ్ కింద వచ్చేసి దీనికి హిల్ అసిస్టెన్స్ కూడా ఉంటుందండి. స్టాప్ బటన్ కూడా ఉంటుందండి. ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్. డాష్ బోర్డ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఫైర్ హోల్డర్స్ కూడా ఇచ్చారండి. 2 ఉన్నాయి. దీనికి వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఫుల్ సేఫ్టీ. ఈ వెహికల్కి వచ్చేసి 6+1 7 గేర్స్ ఉంటాయండి. ఈ వెహికల్కి వచ్చేసి 2 కీస్ అవైలబుల్గా ఉన్నాయండి. కీకి వచ్చేసి అన్లాక్, లాక్, బూట్ లాక్. ఇప్పుడు బండి స్టార్ట్ చేసి చూద్దామండి. చూసుకోవచ్చు ఒక్క సెల్ఫ్కే బండి స్టార్ట్ అయిందండి. చూద్దాం ముందుకు పోయి చూద్దాం. చూసుకున్నట్టయితే ఎంత నీట్ సౌండ్, నో సౌండ్ అండి. కూలెంట్ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగుంది.
చూద్దాం ఇంజన్ ఆయిల్ ఎంత ఉంది. ఇంజన్ ఆయిల్ కూడా బాగుందండి. బ్యాక్ కంప్రెషన్ కూడా చూద్దాం మనం ఒకసారి. బ్యాక్ కంప్రెషన్ చూడండి, స్మోక్ అనేది రానివ్వట్లేదు. ఏసీ వేసామండి బండిలో కూడా, ఏసీ ఆన్లోనే ఉంది. బ్యాటరీ కూడా చూసుకున్నట్టయితే బాగుందండి, ఎక్సీడ్ బ్యాటరీ. బ్యాక్ స్మోక్ చూద్దామండి. నో స్మోక్, బ్యాక్ కూడా ఏం స్మోక్ రావట్లేదు. చూడండి బ్యాక్ స్మోక్, నో, జీరో స్మోక్. ఇప్పుడు టైర్లు చూద్దామండి. నాలుగు టైర్లు వచ్చేసి 70% ఉన్నాయండి. అలాయ్ వీల్స్ బండితో వచ్చినాయండి. చూడండి 70% ఉన్నాయండి. స్టెప్పింగ్ కూడా బాగుందండి. టూల్ కిట్ అండ్ జాక్ ప్రొవైడ్ ఉందండి. చూసారు కదండి బండి, ఇది సేల్కి వచ్చింది. 2014 XUV 500 W8 వర్షన్, డీజిల్ వర్షన్ అండి. ఇది ప్రైస్ వచ్చేసి 6.7. లిటిల్ బిట్ తగ్గుతారండి అంతే, మరీ తగ్గదు, కొంచెం తగ్గుతుంది. బండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ చేయగలరు అండ్ వాట్సాప్. డోంట్ ఫీల్ ఫ్రీ ఫర్ కాంటాక్ట్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.